స్టార్ట్ చేయండి సార్. నమస్తే అండి, నా పేరు ఖాజా మస్తాన్ షరీఫ్. నేను లా స్టూడెంట్ని, లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత 1.5 సంవత్సరం క్రితం మా అమ్మగారికి కడుపులో నొప్పి ఉండగా మా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్ పేరు రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో టి రమణయ్య అనే ఒక డాక్టరు మా అమ్మగారికి హెర్నియా ఉందని చెప్పారు. దాంతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. కొన్ని రోజుల తర్వాత హెర్నియా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన. సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు. స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది. ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేసారు. అమ్మ 2 నెలలు నరకయాతన అనుభవించి చనిపోయారండి. ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను. నేను సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు? తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది. నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు. ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మేము అడిగాము, సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది, మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు? క్యాన్సర్ ఉంటే చేయకూడదంట కదా అని చెప్పేసి అడిగితే, లేదు మస్తాన్ ఆపరేషన్ ముందు లేదు, ఉంటే నేను చేయను, ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను అడిగాను, సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి, అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే, ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు, విజయవాడకి పంపించేసాము, మా దగ్గర ఎందుకు ఉంటుంది, ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాం అన్నారు. రెయిన్బో హాస్పిటల్ వాళ్ళని అడిగితే అదే చెప్పారు. కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి. దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది. ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులను కలిసామండి, పోలీస్ డిపార్ట్మెంట్ని కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. 1.5 సంవత్సరం తిరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేదండి. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము. వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ డాక్టరు క్యాన్సర్ ఉండగా ఇలా చేసాడు, ఇలా చేయకూడదని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాడండి 3 months. ఆ 3 months సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి, మాకు అది న్యాయమే కాదు అసలు. ఎందుకంటే అంతకుముందు చాలా మందిని ఇలానే చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను. ఉందండి. ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. ఇది 3 months. లీగల్ అంటే ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ వల్ల సస్పెన్షన్ ఆర్డర్స్ అండి. మొత్తం 5 డేట్స్లో ఎంక్వైరీ జరిగింది. మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ 1 year 2 months ఎంక్వైరీ చేశారు. చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, వాటన్నిటికీ పంపించాము. వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు. అది కూడా 3 months ఏనండి. ఒక మనిషి ప్రాణం 3 months అయినా అదొకసారి మనందరికీ తల్లి ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం 3 months. నేను మీ మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఒకటే, మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. జ్యోతి గారు అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ అండి ఈ మేడం కూడా ఇంకో కమిటీ పెట్టి ఆ మేడం డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరితో మాట్లాడి ఆ మేడం ఇచ్చిన ఒపీనియన్ సార్, ఇది చేయకూడదు, ఆయన తప్పు చేశారు, ఈ క్యాన్సర్ ఉంటే ఆపరేషన్ చేయకూడదు అని ఇచ్చిన రిపోర్ట్ సార్. ఇది ఈ 2 పెట్టుకొని మేము ఫైల్ చేయాలనుకుంటున్నాము, లీగల్గా వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు 2022 జూన్లో చనిపోయారు సార్. జరుగుతుంది సార్. 1.5 సంవత్సరం సార్. సార్ ఎట్లా జరిగిందంటే 3 సార్లు స్పందనలో కంప్లైంట్ రైజ్ చేశాము. 3 సార్లు 1 Town, ఇది చెప్పొచ్చు లేదు మరి, 1 Town సిఐ గారు సెటిల్మెంట్కే పిలిచారు. కానీ ఏ రోజు కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎంతసేపటికి సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు ఇప్పిస్తాం, ఇది న్యాయం జరగదు అన్నట్టుగానే చెప్పారు సార్. సార్ సునీల్ అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్ ఆ స్టాఫ్, ఈ రమణయ్య, వీళ్ళిద్దరూ కలిసి నన్ను నాన్నగారిని పిలిపించి బెదిరించారు సార్. నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపులు కట్టలు వేసి బెదిరించాడు మా నాన్నగారు సార్. 1 Town పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? 1 Town పోలీసు వాళ్ళు ఏంటంటే, మీకు మేము న్యాయం చేయలేము, ఇది మెడికల్ నెగ్లిజెన్సీ కేసు, డాక్టర్ల మీద కేసులు నిలబడవు, అందుకని మీకు కావాలంటే డబ్బులు ఇప్పిస్తాము, పిలిపించి సెటిల్మెంట్ చేస్తామన్నారు. మేము ఎంత చెప్పినా కూడా, సార్ మాకు ఎఫ్ఐఆర్ఏ కావాలి, మా అమ్మకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు, నాకు ఎటువంటి డబ్బు వద్దు, నేను చదువుకున్నవాడిని, నేను లా విద్యార్థిని, నేనే 10 మందికి న్యాయం చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి చెప్పాను. 8.5 లక్షలు సార్ నేను మా అమ్మగారి మీద పెట్టాను, అయినా కూడా మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. ఎవరు చెప్పారు అక్కడ నీకు? స్టేషన్లో ఎవరు చెప్పారు? ఎస్ఐ చెప్పారు? సిఐ గారు చెప్పారు సార్. ఆయనే స్టేషన్ హౌస్ ఆఫీసరు, సిఐ గారు చెప్పారు. చేయకూడదు సార్.
ఎస్పీ గారు కంప్లైంట్ చేశారా? ఎస్పీ గారికి కంప్లైంట్ చేసేసారు సార్. డీజీపీ గారు కూడా లెటర్ రాశాను సార్ దీని గురించి. ఆ లెటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నాకు అర్థం కావటం లేదు. దయచేసి ఈ 2 విషయాలు మాత్రం ఆ తీరమణ వల్ల నాకు అన్యాయం జరిగింది. ఇలాంటి అన్యాయం ఎవరికి కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయవలసిందిగా వీళ్ళందరినీ కోరుకుంటున్నానండి.